డాక్టర్ గారు సీనియర్ సిటిజన్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని మనం చెప్పొచ్చు అంటారా? ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ పెద్దవాళ్ళకి. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, ఏజ్ పెరిగే కొద్ది మనకి మేజర్గా 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి స్పైన్లో. ఒకటి ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టైర్, అరుగుదల. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే అరుగుదల. రెండవది బోన్స్లో కాల్షియం తగ్గడం. ఓకేనండి. సో ఫస్ట్ది కాల్షియం తగ్గడం అనేది దాన్ని మనం రాకుండా, అంటే ఇది వయసుతో వచ్చే మార్పులు, కానీ అది దాన్ని మెయింటైన్ చేయడానికి, బోన్స్లో కాల్షియం మెయింటైన్ చేయడానికి మనం రకరకాల పద్ధతులు ఫాలో అవుతాం. ఒకటి ఏంటంటే ప్రాపర్ డైట్ అండి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. ఇప్పుడు మీకు తెలుసు, మిల్క్ ప్రొడక్ట్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు, మామూలు కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వలన బోన్స్లో కాల్షియం మెయింటైన్ అవుతుంది. మూమెంట్ వలన. అవునండి, కాల్షియం మెయింటైన్ అవుతుంది. మూడోది నేను స్మోకింగ్ గురించి మాట్లాడాను. ఈ స్మోకింగ్ వలన కూడా బోన్స్లో కాల్షియం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా స్మోకింగ్ చేసేది ఉంటే సో అది అవాయిడ్ చేయడం. ఆల్కహాల్ వలన కూడా బోన్స్లో కాల్షియం తగ్గచ్చు. సో స్మోకింగ్ ఆపడం, ఆల్కహాల్ ఆపడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. సో బోన్స్లో కాల్షియం తగ్గకుండా మనం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఈ అరుగుదల ప్రాసెస్. చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు నా దగ్గర ఉంది, సరే అరుగుతుంది, మరి దీన్ని ఎలా నార్మల్ చేస్తాం సార్ అంటే, నేను చెప్తాను, మీ ఏజ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతే అదే నార్మల్ అయిపోతుంది అని చెప్తా ఉంటాను. అది కుదరదు. సో ఈ అరుగుదల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అరుగుదల ప్రాసెస్ వయసుతో వస్తుంది కాబట్టి మనకి ఆ వయసుతో వచ్చే మార్పుల్ని మనం వెనక్కి తీసుకెళ్ళడం కుదరదు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో మరి ఏజ్ పెరిగే కొద్ది మార్పులు పెరుగుతాయి కదా. పెరుగుతాయి డెఫినెట్ గా. మనకి ఏజ్ పెరిగే కొద్ది ఈ మార్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అరుగుదల కూడా ఉంటుందండి. సో అరుగుదల పెరిగే అవకాశం ఉంది కాబట్టి, కానీ రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ అన్నాం, అది ఎంత స్పీడ్ గా పెరుగుతుంది అనే దాన్ని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి మనం ఆపచ్చు. అది ఏంటి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. ప్రాపర్ సిట్టింగ్ పోస్చరు అండ్ అగైన్ ఎక్సర్సైజెస్. ఈ స్పైన్ మీద స్ట్రెస్ పడకుండా నేను కొన్ని మాట్లాడాను. కింద కూర్చోవద్దు, ఇలా హాస్పిటల్స్ కూర్చోవద్దు, కూర్చునే విధానం కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ నెక్ బెండ్ చేసి చేయొద్దు, వీటి మీద స్ట్రెస్ పడే మూమెంట్స్ తగ్గించుకుంటే సో ఓవరాల్గా మనకి ఈ ఏజ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ సాధ్యమైనంత వరకు వాటి ఇంపాక్ట్, వాటి తీవ్రత తగ్గించుకోవచ్చు. డి విటమిన్ కూడా సంబంధం ఉందంటారు దీనికి? ఇప్పుడు డి విటమిన్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, అంటే అదొకటి విటమిన్ అని అనట్లేదు, ఇప్పుడు దాన్ని హార్మోన్ అంటున్నాం. ఈ విటమిన్ డి ఏంటంటే అది ఎందుకు ఉపయోగం, బోన్స్ రిలేటెడ్ విషయానికి వస్తే, ఈ ఎముకలు బోన్స్ కాల్షియం తీసుకోవాలి. ఇప్పుడు మనకి రక్తంలో కాల్షియం వెళ్తూ ఉంటుంది, దాంట్లోంచి తీసుకోవాలి, బోన్స్ గ్రహించాలి, పీల్చుకోవాలి. దానికి విటమిన్ డి ఇంపార్టెంట్. అదొకటి. నెంబర్ 2, మనం ఆహారం తీసుకుంటాం. నేను ఆహారం మంచి కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పాను కదండి. సో మనం తీసుకుంటాం, కానీ మనకి ఈ పొట్టలో నుంచి మన రక్తంలోకి ఈ కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి కదా, దానికి కూడా విటమిన్ డి అవసరం. సో మీరు కాల్షియం తీసుకుంటారు, ఆకుకూరలు తీసుకున్నారు, లేకపోతే మిల్క్ తీసుకున్నాను, నాకు బాగుంది, నేను కాల్షియం ఎక్కువగా ఉండేది తీసుకుంటున్నాను అనుకోవచ్చు, కానీ మీకు విటమిన్ డి తక్కువ ఉంది అనుకోండి, పీల్చుకునే శక్తి లేదుగా, లేదు, అప్పుడు డెఫినెట్ గా మనకి బోన్స్ లో స్ట్రెంగ్త్ తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి మనకి విటమిన్ డి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్ గారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తగా, ఇది మా చిన్నప్పుడు అయితే అమ్మా నాన్నలు సెలెక్ట్ చేసేవారు, పెళ్లి చేసేవారండి, పెళ్లిపేటల మీద ఎక్కడ చూసేవాడు అంతే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి చాలా ముందే చూసుకోవాల్సి, ఆరోగ్య సమస్యలు చూసుకుంటారు. దాంట్లో మనం మీ పరంగా, అంటే ఈ స్పైన్ పరంగా ఆ అబ్బాయి హెల్తీగా ఉండాలి, అలా చూడొచ్చు అంటారా, అవకాశం ఉందంటారా? పెళ్లి చేసుకునే, లేకపోతే అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, పెళ్లి విడాకులు ఎక్కువైపోతున్నాయండి, అతను మగవాడు కథను ఒకళ్ళు ఇలా ఏదో చెప్తున్నారండి. అంటే ఇప్పుడు చాలా మంది ఈ
ఈ స్పైన్ ప్రాబ్లం వలన ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడం అనేది కాదండి. అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి అంటే శృంగారపరమైన కార్యక్రమానికి అంత పెద్ద కనెక్షన్ లేదండి. అంత పెద్ద కనెక్షన్ కొన్ని డెఫినెట్ గా కొంత కనెక్షన్ ఉంది, కానీ డెఫినెట్ గా అంత కనెక్షన్ లేదు. రెండోది, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, స్పైన్ ఒక పక్కకి బెండ్ అవ్వడం, ఒకసారి ముందుకి గూనెలాగా రావడం, అవి ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏంటంటే కొంచెం మ్యారేజ్ ఏజ్కి వస్తుంది, ఈ మ్యారేజ్ వాళ్ళు ఈ అమ్మాయికి స్పైన్ కొంచెం బెండ్ ఉంది, లేకపోతే స్పైనల్ ప్రాబ్లం ఉంది, దీనివల్ల రెండోది ఈ మ్యారిటల్ లైఫ్కి పనికి రాకపోవచ్చు ఒకటి. రెండోది, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా ఇబ్బందులు వస్తాయా అనేది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యారిటల్ లైఫ్ కానీ ఈ ప్రెగ్నెన్సీకి కానీ పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. అంటే ప్రాబ్లమ్ని బట్టి మనం ఆ ప్రాబ్లం సివియారిటీ, తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. ఓవరాల్గా దానివల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ జనరల్ ఈ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి కొత్తగా కూడా బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి రకరకాల కారణాల వల్ల. సో ఆల్రెడీ వాళ్ళకి స్పైన్ ప్రాబ్లం ఉంటే ఆల్రెడీ ఆ పెయిన్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి ఏది ప్రెగ్నెన్సీ టైంలో. సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే మనం చెప్పేది, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ జనరల్, నేనంటే మొత్తం చెప్పట్లేదు, ఇన్ జనరల్ మ్యారేజ్కి కానీ మ్యారిటల్ లైఫ్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీకి కానీ ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా సివియర్ ప్రాబ్లం ఉంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇబ్బందులు లేకుండా మనం మేనేజ్ చేయొచ్చండి. అదే ముఖ్యంగా ఏంటంటే స్పైన్కి ఈ శృంగార సమస్యలకి పెద్ద పెద్ద కనెక్షన్ అట్లానే అసలు జీరో కనెక్షన్ అని చెప్పట్లేదు. డెఫినెట్ గా మేజర్ ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు అండి. నాకైతే నేను టీచింగ్ ప్రొఫెషన్ ఒక 35 years నేను మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పాను అనమాట అండి. దాంతో ఎక్కువసేపు నిలబడ్డానందుకు ఏమో నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉందండి. దాన్ని నేను ఎక్సర్సైజుల ద్వారా గురవారెడ్డి గారు కలుసుకుని ఆయన మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్కి ఏం చేయాలో ఎక్సర్సైజ్ చెప్పారు. నేను అది చేశానండి. గాయప్ అంటారు కదండి, ఏదో టీవీలో చెప్పినట్టు, ఇట్స్ గాన్ అట్లాగా అయిపోయిందండి. అంటే ఇక్కడ ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటానంటే చాలా మంది అపోహలు, బ్యాక్ ప్రాబ్లమ్స్ లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంటే ప్రతి ప్రాబ్లంకి సర్జరీ చేయాలి, ప్రతి ప్రాబ్లంని ఆపరేషన్ ద్వారానే ట్రీట్ చేయాలనేది లేదు. ఇన్ జనరల్ సర్జరీ అవసరం అయ్యేది, ఆపరేషన్స్ అవసరం అయ్యేది less than 5% ఉంటారండి. less than 5%. అంటే నేను 100 మంది పేషెంట్స్ని చూస్తే ఆ 100 మంది పేషెంట్స్లో ఆపరేషన్ అవసరం అయ్యేది ఒక 4-5 మాత్రమే అవసరం ఉంటుంది. సో తక్కిన 95 మంది వాళ్ళని మెడిసిన్స్ కానీ లేకపోతే ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. ఆ పెయిన్స్ చాలా మందికి లాంగ్ టర్మ్ రెమిషన్, అంటే చాలా కాలం తగ్గిపోయి ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ అపోహ ఒకటి చాలా మంది ఉన్నది. అంటే ఇప్పుడు అలాని సర్జరీస్ చేయమని కాదు, కానీ మనం నేను ఓవరాల్గా చెప్తున్నాను. 100 మందిని చూస్తే 100 మందిలో అవసరం అయ్యేది, అంటే నా దగ్గరికి నేనేదో అంటే సూపర్ స్పెషాలిటీలో సెంటర్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంటే వేరే చోట కలిసి డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేసి మా దగ్గరికి రావడం అట్లా జరగచ్చు. కానీ ఇన్ జనరల్ 95